వందన కాలేజ్ నుంచి బయటకొచ్చి సాయి కోసం ఎదురు చూస్తూ ఉంది. కాని ఎంతకీ సాయి రాకపోవడంతో తన బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి సాయికి కాల్ చేస్తుంది. ఫోన్ చేస్తూ ఎదురుగా చూసేసరికి సీను బండిమీద కూర్చొని ఉన్నాడు. వందన వెంటనే ఫోన్ బ్యాగ్లో పెట్టేసి సీను దగ్గరికి వెళ్ళింది. మీరు ఇక్కడా? అదో, మనకొకడు డబ్బులివ్వాలి. కొన్ని నెలల నుంచి రేపు మాపు అని తెప్పించుకుంటున్నాడు. అందుకే ఒకసారి నేరుగా వాళ్ళింటికి వెళ్లి అడిగొచ్చాను. ఇంతలో కొంత డబ్బు కూడా వచ్చిందనుకో. తిరిగి వెళ్తుంటే మీ కాలేజ్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు రావడం చూశాను. నువ్వు కూడా వస్తావు కదా, తీసుకుని వెళ్దామని ఇలా ఆగాను. ఇదిగో నువ్వు వచ్చేసావు. పద వెళ్దాం. అది నేను బస్లో వస్తాను. రోజు వచ్చేది బస్సులోనే కదా. ఈ రోజేదో నేను పని మీద ఇటు వచ్చానని తీసుకెళ్తానంటున్నా. ఇప్పుడు కూడా బస్సులో వస్తానడమేంటి? రా, బండెక్కు. వందన ఏమీ మాట్లాడలేక బండెక్కి కూర్చుంది. ఇద్దరూ బండి మీద వెళ్తున్నారు. కొంత దూరం వెళ్లగానే వందన ఫోన్ మోగటం మొదలైంది. వెంటనే వందన కంగారుగా ఫోన్ తీసి సైలెంట్లో పెట్టింది. వందనం, నీకు ఫోన్ వస్తుందనుకుంటా. ఫోనా? నాకెందుకొస్తుంది? ఓ, నీకు ఫోనే లేదు కదా, ఎలా వస్తుందిలే. అయితే చుట్టుపక్కల ఎవరితో ఫోన్ అనుకుంటా. నేను నీ ఫోన్ అనుకున్నాను. అవును, కాలేజ్ ఎలా ఉంది? అంతా బానే ఉంది కదా. అదేదో అంటారు, పెద్ద క్లాస్ వాళ్ళు కింద క్లాస్ వాళ్ళని ఏడిపిస్తారని. దానికేదో పేరు కూడా ఉంటుంది. అదేంటబ్బా, అదుందా మీ కాలేజీలో? సాయి నుంచి వరుసగా ఫోన్ వస్తూనే ఉండటంతో వందన ప్రాణం అరచేతుల్లో పెట్టుకుని ఉంది. టెన్షన్కి శ్రీను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా తనకి అర్థం కావటం లేదు. ఏంటి వందనా, నేను ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అని కొద్దిగా తల వెనక్కి తీసి చూసేసరికి వందన కంగారుగా చెమటలు పట్టుండటంతో బండి పక్కనాపేశాడు శ్రీను. ఇదేంటి వందనా, ఇంతలా గాలుస్తుంటే ఇలా చెమటలు పట్టాయి? ఏమైంది? అదేం లేదండి, పదండి వెళ్దాం. ఓహో, నాకు అర్థమైంది. నీకు బండంటే భయం కదా, అందుకే కదా బండెక్కనని చెప్పావు. ముందే అర్థం చేసుకోవాల్సింది. అనవసరంగా ఇబ్బంది పెట్టాను. సరే పద, పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. నడుచుకుంటూ అక్కడి వరకు వెళ్దాం. నిన్ను బస్ ఎక్కించి నేను బండి మీద వస్తాను. అయ్యో, పక్కనే కదా, నేను వెళ్తాన్లే, మీరు వెళ్ళండి. నాకే ఇష్టమా లేదు. నిన్నిలా వదిలేసి నేనెలా వెళ్తాను చెప్పు. ఇంకేం మాట్లాడకుండా పద వెళ్దాం అని వందనని తీసుకుని వెళ్లి బస్సెక్కించడానికి తీసుకెళ్తున్నాడు శ్రీను. వందనకేమైంది? ఫోన్ చేస్తుంది, మళ్ళీ నేను చేస్తే లిఫ్ట్ చేయటం లేదెందుకు? ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే తనతో ఎవరైనా ఉండుంటారా? అలా అయితే తనతో ఎవరుండుంటారు? ఒక పని చేస్తే వందన వెళ్లే దారిలో ఉంటే అసలు సంగతి బయటపడుతుంది కదా అని అనుకుని వందన రోజు వెళ్లే బస్టాప్ దగ్గరికి వెళ్లాడు సాయి. అప్పుడే అక్కడ ఆ శ్రీను వందనని బస్సెక్కిస్తుండటం గమనించాడు. వెంటనే ఫోన్ తీసి వందనకి కాల్ చేశాడు. బస్సు లోపలికి వెళ్లిన తర్వాత వందన సాయికి కాల్ చేసింది. వందన, ఫోన్ చేశావు, మళ్ళీ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడున్నావు? నేను ఇంటికి దగ్గరలో ఉన్నాను సాయి. నీకు ఫోన్ చేస్తున్నప్పుడే మాకు తెలిసిన వాళ్ళు కలిశారు. వాళ్లతో కలిసొచ్చాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అవునా, సరే. బస్ స్టాప్కి వచ్చామంటావా? కలుద్దామా? వద్దొద్దు, అదే ఇంత దూరం నువ్వు రావటమెందుకు? ఇంకొక 5 నిమిషాల్లో నేనే ఇంటికి వెళ్తాను. మళ్ళీ ఇంట్లో అమ్మ చూస్తే బాగుండదు కదా. రేపు కాలేజ్కి వస్తాను కదా, అప్పుడు కలుద్దాం, ఓకేనా? బాయ్ మరి. సరే బాయ్ వందన. ఇంటికెళ్ళాక ఎలాగైనా సరే ఫ్రీ టైం చూసుకుని కాల్ చేయవా? నీతో మాట్లాడాలి. అలాగే చేస్తాను. వందన వెళ్తున్న బస్ని వెనకాలే ఫాలో అవుతూ ఉన్నాడు సాయి. కొంత దూరం వెళ్లిన తర్వాత వందన తన అత్తగారి ఇంటి దగ్గర దిగటం చూశాడు. ఇదేంటి, వందన ఇక్కడ దిగింది? వందన ఇక్కడేదో చేస్తుంది, కానీ నాకు చెప్పడం లేదు. అసలు ఇక్కడ తనకేం పని? అదేంటో కూడా తెలుసుకొని తీరుతాను అని అనుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయాడు సాయి. వచ్చావా వందనా? వాడు ఇదిగో ఈ మసాలా మర్చిపోయాడు. నువ్వొచ్చేటప్పుడు నీతో పంపించమని ఫోన్ చేశాడు. నువ్వెళ్ళినప్పుడు కాస్త దీన్ని తీసుకుని వెళ్తావా? అత్తయ్య, నాకింకొక 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి చదువుకోవాలి. ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుకుంటాను. అయ్యో, పొద్దంతా కాలేజ్కి వెళ్లేది చదువుకోవడానికి కదా. అక్కడ చదువుకొని ఇక్కడ చదివితే మెదడంతా వేడెక్కిపోతుంది. కాస్త మెదడుకు కూడా రెస్ట్ ఇవ్వాలిగా. వాడి దగ్గరికి వెళ్లి కాస్త వాడికి సహాయంగా అదో ఏదో సహాయం చేస్తావనుకో, నీకు కాస్త ఆట విడుపుగా ఉంటుంది. అక్కడ వాడికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. వందన మారు మాట్లాడకుండా అత్త చేతిలో ఉన్న మసాలా తీసుకుని సీను దగ్గరికి వెళ్తూ ఉంది. దారిలో వెళ్తుండగా బ్యాగ్లో ఉన్న ఫోన్ మళ్లీ మోగింది. సాయి, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. నేనే కాసేపాగి కాల్ చేయనా? తలనొప్పి ఎందుకు వందన? నీతో మాట్లాడాలని అనుకున్నా. సరేలే, రేపు కాలేజ్కి వస్తావు కదా, అప్పుడే మాట్లాడతానులే. అలాగే సాయి, బాయ్. వందన, ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు సాయి, ఊరికనే కూర్చున్నాను. నాకు సబ్జెక్ట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు హెల్ప్ చేస్తావా?
నాకు కాస్త చదువుతో పాటు నీతో మాట్లాడాలన్న తృప్తి కూడా ఉంటుంది. సాయి, చెప్పాను కదా తలనొప్పిగా ఉందని. రేపు కాలేజీలో మాట్లాడుకుందాం. ఒక పని చేద్దాం, రేపు క్లాస్కి వెళ్లకుండా క్యాంటీన్లో కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. అలాగే నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా, అది కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే మనకి చాలా టైం ఉంటుంది కదా. అలాగేలే, రేపు కాలేజ్కి వస్తావు కదా, క్యాంటీన్లో మన మీటింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ సాయి. వందన మనసు వందల ఆలోచనలతో చిక్కుముడిలా ఉంటుంది. ఏదైతే అదైంది. రేపు సాయిని కలిసినప్పుడు అసలు విషయం చెప్పేస్తే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు పెళ్లైన విషయం చెప్పకుండా దాచి సాయిని ఏదో మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని ఆలోచించుకుంటూ ఉంది. అంతలో తను దిగాల్సిన స్టాప్ రానే వచ్చింది. వందన బస్సు దిగి ఇంటికి వెళ్ళగానే ఎదురుగా వాళ్ళమ్ముంది. వందన, ఎలా ఉన్నావే? వందన నోట మాట రాలేదు. తన్నుకొస్తున్న బాధని తల్లికి కనిపించకుండా ఉంచడానికి వెంటనే తల్లిని హత్తుకుంది. ఏదో పెళ్లి చేసి పంపించాలని అనుకున్నాం కాని నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుంది. సరేలే, ఇక నువ్వు సంతోషంగా ఉంటే అంతా బాగుంటుంది. మాకు కొద్ది రోజుల్లో అలవాటైపోతుందిలే. అమ్మా, నువ్వెప్పుడు నాతోనే ఉండొచ్చు కదా. వందన, మీ అమ్మని బయట నించోబెట్టే మాట్లాడతావా? ఇంట్లోకి తీసుకొస్తావా? పదమ్మా, ఇంట్లోకి వెళ్దాం. ఇదిగో వందన, పెళ్లైన తర్వాత దేవుడి మొక్కులుంటాయి కదా, వాటి గురించి వచ్చింది మీ అమ్మ. ఈ 2-3 రోజులు గుళ్ళకి తిరగాల్సి ఉంటుంది. అత్తయ్య, రేపు కాలేజ్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. రేపు వెళ్లడం కుదరదు. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, అవయ్యాక వెళ్తేనే బాగుంటుందనిపిస్తుంది. ఏది బాగుంటుందో ఏది బాగుండదో అని మాకే చెప్తున్నావా నువ్వు? అంత ముఖ్యమేముంటుంది కాలేజీలో? దేవుడి దగ్గరికి వెళ్లడానికి వాయిదా వేస్తారా ఎవరైనా? ఆయన పిలిచినప్పుడు మనం వెళ్ళాలి తప్ప మనకి వీలైనప్పుడు వెళ్తామని వాయిదా వేయకూడదు. ఈ మొక్కులు కేవలం మీ దాంపత్య జీవితం బాగుండాలనే కాదు, నువ్వు బాగా చదవాలని, పరీక్షల్లో నీకు మంచి మార్కులు రావాలని కూడా. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే చదువుకోవాలి కాని మంచి మంచి మార్కులు రావాలని దేవుళ్ళని మొక్కుకుంటే వస్తాయా? వందన, ఇంకోపుతావా? అమ్మ వాళ్ళు చెప్తున్నారు కదా వెళ్ళాలని. వెళ్ళాలి, అంతే. ఇంక మాటలు అనవసరం. రేపు ప్రయాణానికి సిద్ధం చేసుకోపో, వెళ్ళు. శ్రీను అలా అరిచేసరికి వందన ముఖం చిన్నపోయింది. దాంతో గదిలోకి వెళ్లిపోయింది. అక్కడ గదిలో కూర్చొని బాధపడుతున్న వందన దగ్గరికి అన్నం కంచంతో వెళ్లాడు శ్రీను. ఏంటి వందన, అమ్మతో అలా నేనా మాట్లాడేది? అమ్మ 1కి 100 సార్లు అందరి వైపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అమ్మ నిర్ణయాన్ని ఎదిరిస్తే అమ్మని ఎదిరించినట్టే. ఏది ఎలా చేయాలో వాళ్ళకి తెలీదా? నీ ఎగ్జామ్స్కి పట్టుమని 10 రోజులు కూడా లేవు. ఇప్పుడు కాలేజీలో అంత ముఖ్యమైన పనేముంటుంది? చదువుకోవడం తప్ప. గట్టిగా మాట్లాడితే నువ్వు ఎగ్జామ్స్ అయ్యే వరకు కాలేజ్కి వెళ్లాల్సిన పని కూడా లేదు. ఎక్కువగా ఆలోచించకుండా ఇదిగో అన్నం తిను అంటూ తినిపించబోయాడు. వద్దు, నాకు ఆకలిగా లేదు. నువ్వు ఈ రోజు కాలేజ్కి బాక్స్ కూడా తీసుకెళ్లలేదు. మధ్యాహ్నం కూడా తినకుండా ఉండి ఆకలి లేదంటావేంటి? ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి. దానికి అన్నం మీద అలుగుతారా ఎవరైనా? సరే, నేను తినిపించడం ఇష్టం లేకపోతే నువ్వే తిను, అంతేకాని తినను అని మారం చేయకు. వద్దని చెప్తున్నాను కదా, ఎందుకిలా బలవంతం చేస్తారు? నేనేమైనా చిన్నపిల్లనా? నాకు తెలీదా ఆకలేస్తుందా లేదా అని? నాకిప్పుడు కావాల్సింది అన్నం కాదు, ప్రశాంతత. కాస్త ప్రశాంతత నాకివ్వగలరా ప్లీజ్? మన మధ్య ఎన్ని ఉన్నా ఈ గదిలోనే ఉండనివ్వు. నువ్వు ఇలా చేస్తే ఈ విషయం మీ అమ్మకి కూడా తెలుస్తుంది. అనవసరంగా మీ అమ్మని బాధ పెట్టడం అవసరమా చెప్పు? వింటే విననివ్వు, అమ్మకు కూడా తెలియాలి కదా ఇక్కడేం జరుగుతుందని. వందన, వద్దు. నువ్వు చిరాకుతో ఉన్నావని అర్థమవుతుంది. కానీ చిరాకులో ఉన్నా కోపంలో ఉన్నా మనం మాట్లాడే మాట తర్వాత మనల్ని బాధ పెట్టకూడదు. ఇక నీ ఇష్టం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు శ్రీను. బయటకు వెళ్లగానే తన కాలేజ్ బ్యాగ్ నుంచి ఫోన్ తీసి సాయికి ఫోన్ చేస్తుంది వందన. హే వందన, నీ నుంచి ఫోన్ వచ్చిందా? ఇది నిజమేనా లేదంటే డ్రీమా? సాయి, నేను చెప్పేది విను. నేను రేపు కాలేజ్కి రావటం కుదరదు. ఇంటి దగ్గర వేరే పనులున్నాయి. నీకొచ్చాక అన్ని క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఇంతకన్నా ఇంకేం చెప్పలేను. ప్లీజ్ అర్థం చేసుకో. వందన, నువ్వేదో మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. అంతేకాని ఏం మాట్లాడుతున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. కొంచెం బెటర్గా చెప్పడానికి ట్రై చేస్తావా? సాయి, ప్లీజ్ సాయి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి కదా. రేపు నేను కాలేజ్కి రాలేను. ఇక్కడ ఇంట్లో సిచ్యువేషన్స్ వేరేలా ఉన్నాయి. ఇంట్లో ఉన్నానని చెప్తున్నావా? వందన, నీ వాయిస్ నాకు క్లియర్గా లేదు. ఇది మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఇంట్లో ఉన్నావని, అందుకే ఇబ్బందిగా మాట్లాడుతున్నావని. నేను సాయినే కాని కసాయిని కాదు. నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను. రేపు ఎలాగో మనం ఇద్దరం కలిసే ఉంటాం కదా, రేపు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే కదా? నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను రేపు. అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అది కూడా రేపే మాట్లాడతాను. సాయి, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా? ఇక్కడ మా ఇంట్లో పనుంది. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా బయట పెట్టలేను. రేపు మనం కలిసి రోజంతా హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామనుకున్నాం. కానీ ఇప్పుడు కుదరదని చెప్తున్నాను అని మాట్లాడి
తలెత్తగానే ఎదురుగా శైలజ నిలబడి చూస్తూ ఉంది. వెంటనే వందన కంగారుగా తన చేతిలో ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టడానికి ప్రయత్నించింది. వందన, ఫోన్లో ఎవరు? అమ్మా, అది నా ఫ్రెండ్ అమ్మా. రేపు కాలేజ్కి రమ్మంటే రాలేనని చెప్తున్నాను. అంటే ఎగ్జామ్స్ కదా, చదువుకుందామని. అబద్ధాలాడ్డం ఎప్పటినుంచి నేర్చుకున్నావు నువ్వు? నువ్వు మాట్లాడేది అబ్బాయితో అని చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతుంది ఇక్కడ. లేదమ్మా, నిజంగానే అమ్మాయితోనే. నీకు ఫోన్ ఎక్కడిది? గిఫ్ట్ అమ్మా. గిఫ్టా? అది కూడా అమ్మాయి ఫ్రెండే కొనిచ్చింది కదా? వందన తల నేలకి వాల్చింది. తప్పు చేసినప్పుడు తలదించుకోవాలి. తప్పుని నిజమని నమ్మించేవాళ్లు తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరేం తక్కువ చేశారు నీకు? పెళ్లి నీకిష్టమయ్యే కదా చేసింది. ఇక్కడ కూడా అవి చదువుకు అడ్డు రావట్లేదు కదా? ఇంకేం రోగం మరి? ఓ, నీ చదువంటే ఇలా అబ్బాయిలతో తిరుగుతూ దొంగచాటుగా ఫోన్లు మాట్లాడమేనా? నీలాంటి వాళ్ల వల్లే నిజంగా చదువుకోవాలని ఉన్నవాళ్ల పేరు పోతుంది. అప్పుడే సాయి నుంచి ఫోన్ వస్తుంది. శైలజ కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటి వందన, ఫోన్ మధ్యలోనే కట్ చేసి వెళ్ళావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు. కొంచెం క్లియర్గా చెప్పొచ్చు కదా? ఏం చెప్పాలన్నా క్లారిటీ నాకే రాలేదు బాబు. ఇంకా నాకు రాగానే వందనకి చెప్తాను. తను నీకు చాలా క్లియర్గా చెప్తుంది, ఓకేనా అని చెప్పి టక్కున ఫోన్ కట్ చేసింది. అమ్మాయి, ఈ అమ్మాయితోనే కదా నువ్విప్పటి వరకు మాట్లాడింది? వందన చెంప మీద ఒక్కటి కొట్టింది శైలజ. సిగ్గుండాలి ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి. నేనొచ్చిన ఒక గంటలోనే ఇంత జరిగిందంటే రోజు ఇంకెన్ని జరుగుతున్నాయో. ఈ ఇంట్లో వాళ్ళని ఇంకెంత మోసం చేస్తున్నావో నువ్వు. అమ్మా, అలా ఏం లేదమ్మా. నేను ఫోన్ మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అమ్మా. నోర్ముయ్, నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా నీ అబద్ధాలని నమ్మడానికి నేను పిచ్చిదాన్ననుకున్నావా ఏంటి? అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా ప్లీజ్. నువ్వు చెప్పడానికి కాని నేను వినడానికి కాని ఏమీ లేదు. తొందరగా బయటకురా. భోజనాలు చేసి పడుకుంటే రేపుదయాన్నే గుళ్ళకి పోవాలి కదా. శైలజ గది నుంచి బయటకి వెళ్ళింది. పక్కనే ఉన్న ఫోన్ కనిపించడంతో కోపంగా ఫోన్ని గోడకేసి కొట్టింది వందన. అంతా ఈ ఫోన్ వల్లే. ఇదంతా నా కర్మ. అమ్మ కూడా నన్ను నమ్మటం లేదు. ఈ జన్మ నాకు అవసరమా? బయట నుంచి గంగ పిలుపు వినపడటంతో కళ్ళు తుడుచుకుని బయటకు వెళ్ళింది వందన. వదినా, వందన ఇంత తొందరగా ఇంట్లో కలిసిపోతుందనుకోలేదు. ఇంటికొచ్చిన రోజు నుంచి వాడు చేసే పని దగ్గరికి వెళ్తానని నేనేమో కొత్తలో ఇదేం కాదు వద్దు అంటూ వినదే. ఇంకొక విషయం ఏంటంటే కాలేజ్ చదువు అంటే ఎంత పిచ్చో. పొద్దున లేస్తే కాలేజ్, ఇంటికి రాగానే మళ్లీ రేపు వెళ్లే కాలేజ్ గురించి ఆలోచించడమే తన పని. అవునవును వదినా, నాకిప్పుడే తెలిసింది తన శ్రద్ధ ఎక్కడుందని. అమ్మా, ఇలా తనని పక్కనే కూర్చోబెట్టుకుని మీరు ఇలా మాట్లాడుతుంటే తనకి ఇబ్బందిగా ఉండదా? తిన్న తర్వాత మీరు వెంటనే పడుకుంటారా ఏంటి? అప్పుడు మాట్లాడుకోండి. ఇవన్నీ ముందు భోజనం చెయ్యండి. అందరూ భోజనం చేశాక శైలజ గంగా మాట్లాడుకుంటూ ఉంటే వందన శ్రీను వాళ్ల గదిలోకి వెళ్తారు. వందన రోజులాగానే తలగడ తీసుకుని వెళ్లబోతుంటే సీను చెయ్యి పట్టుకుని లాగాడు. వందన, నాకిప్పుడే ఈ క్షణమే కొన్ని విషయాలు తెలియాలి. దానికి కారణాలు కూడా. వందన ఏమీ మాట్లాడలేదు. నీ మౌనం సమాధానం కాదు, నాకు మాటతో వచ్చే సమాధానాలు కావాలి. వందన, మనమిద్దరం భార్యాభర్తలం. భార్యాభర్తలకు 4 గోడల మధ్య జరిగే కొన్ని పనులుంటాయి. వాటి గురించి ఎవ్వరికీ నేరుగా మాట్లాడే హక్కు లేదు. కాని మనవడో మనవరాలో కావాలని అదే హక్కు మీ అమ్మకి మా అమ్మకి ఉంది. నీకున్న సమస్య ఏంటో నాకు తెలియకుండా నువ్విలా దూరంగా ఉంటే కొద్ది రోజులయ్యాక పెద్దోళ్ల నుంచి వచ్చే మాటలు ఇద్దరిని బాధపడతాయి. వాళ్లకి నేనేదైనా చెప్పాలన్నా, వాళ్ల మాటలు మాట్లాడకుండా ఆపాలన్నా కనీసం సమస్య ఏంటని నాకనే తెలియాలి కదా. లేదు, ఇప్పుడే కుదరదు. రేపు గుడికి వెళ్లే పనుంది కదా, నేనెళ్ళి పడుకుంటాను. వందన, నేనేదో ఒకటి జరిగి తీరాలని మాట్లాడడం లేదు. అలా మాట్లాడడానికి నేను అడవి జంతువును కాను. రేపు గుడికి వెళ్లాలన్న విషయం నాకు కూడా గుర్తుంది. నాతో నీకున్న ప్రాబ్లం ఏంటో తెలియకుండా దేవుళ్ళని ఏమని కోరుకోవాలి? నువ్వు నాతో కలిసి ఉండాలన్నా, వాళ్ళని ఏదైనా కోరుకోవాలన్నా నువ్వు నాతో ఉండగలవా లేదా అన్న విషయం నాకు తెలియాలి కదా. నాకు టైం కావాలి. టైం కావాలంటే ఏంటర్థం? ఇల్లు నచ్చలేదా? నా వ్యాపారం నచ్చలేదా? నేనే నచ్చలేదా? అని మాట్లాడుతూ మూలకి పడి ఉన్న ఫోన్ని చూశాడు. అమ్మ ఫోన్ అమ్మ దగ్గరే ఉంది కదా. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టుంది. మీ అమ్మకి ఫోన్ లేదు. ఈ ఫోన్ ఎక్కడిది వందనా? నాకు తెలీదు. నీకు తెలియకుండా నాకు తెలియకుండా మన గదిలోకి ఈ ఫోన్ ఎలా వచ్చింది? వందన, మళ్ళీ అడుగుతున్నాను, అబద్ధం ఆడకుండా సమాధానం చెప్పు. ఆ ఫోన్ ఎక్కడిది? ఎవరిది? ఆ ఫోన్ నా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇస్తే కాదనలేక తీసుకున్నాను. నాకు దాంతో అవసరం లేదు కదా అని పగలగొట్టాను. వందన, నువ్వేదో దాస్తున్నావు. ఆ దాచే విధానంలో ప్రతి మాట అబద్ధమే చెప్తున్నావు. నువ్వు దాచాలనుకున్న విషయమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. రేపుదయం మాట్లాడుకుందామా ప్లీజ్? ఏంటి, అమ్మ వాళ్ళున్నారనా? వాళ్ల ముందే మాట్లాడతాం. శ్రీను వెళ్లి
గంగా శైలజను తీసుకుని వచ్చాడు. బాబు, ఏమైంది? నువ్వు కోపంగా ఉన్నావు. అమ్మాయి ఏమైనా మాట జారిందా? మీ అమ్మాయి మాట జారాలంటే మాట్లాడాలి కదా. చేసేవన్నీ చేస్తూనే మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? రే శ్రీను, పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అసలు? అమ్మా, శైలజ దగ్గర ఫోన్ ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ అంట. సరే, నిజంగానే గిఫ్ట్ ఇచ్చారు అనుకుందాం. నేను నిన్ననే కదా బండి మీద వస్తున్నప్పుడు వందనా నీకొక ఫోన్ కొనిస్తాను అంటే తనేముందో తెలుసా? నాకిప్పుడు ఫోన్తో అవసరం ఏముంది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. ఒకవేళ నిజంగా నా దగ్గర ఫోన్ ఉందన్న విషయం దాచాలనుకోకపోతే అప్పుడే ఎందుకు చెప్పలేదు? అత్తయ్య నాకు అబద్ధం చెప్పినా సహిస్తానేమో, కానీ ఇలా విషయాలని దాచిపెట్టాలని చూస్తే మాత్రం అసలు తట్టుకోలేను. ఒక అమ్మకి అత్తకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు. కానీ అసలు మా మధ్య ఏం జరుగుతుందని మీకు కూడా తెలియాలి కదా. అందుకే చెప్తున్నాను. రోజు రాత్రి తాను పడుకునేది ఎక్కడ తెలుసా? అదిగో అక్కడ. ఇది మా మధ్య ఉన్న భార్యాభర్తల సంబంధం. తన మనసులో నేను భర్తగా లేనప్పుడు ఏ గుళ్ళకి గోపురాలకు తిరగాల్సిన అవసరం ఏంటత్తయ్యా? రేపెక్కడికి వెళ్లేది లేదు. తనకి మాటిచ్చాను కదా ఎగ్జామ్స్ రాయిస్తానని. ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇక్కడే ఉంటుంది. ఆలోపు తనలో ఏదైనా మార్పు వస్తే అయినా తన ఇష్టం. తానేమైనా చిన్నపిల్లనా తెలియకుండా చేస్తుంది అనుకోవడానికి? అన్నీ తెలిసి చేస్తున్నప్పుడు మనం చెప్తే మారటానికి ఏముంటుంది? మీరు వెళ్లి పడుకోండి ఇంకా. బాబు, నేను వందనతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారత్తయ్యా? సరే, మీ తృప్తి కొద్దీ మాట్లాడుకోండి. నేను వెళ్లి పడుకుంటాను. పదమ్మా, మనం ఆ గదిలోకి వెళ్దాం. వాళ్ళని ఇక్కడే ఉండనివ్వు. వందన, ఏం జరుగుతుంది? నువ్వు ఏ తప్పు చేయకపోతే అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నీ దగ్గర ఏ సమాధానం లేదెందుకు? అయినా వాళ్ల దగ్గర నువ్వు ఏ విషయానైనా దాచాల్సిన అవసరం ఏముంటుంది? అమ్మా, అయినా వాళ్ల దగ్గర కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలమ్మా. బయటోడు మనతో ఉన్నా వదిలేసినా మనకే తేడా ఉండదు. కాని అయినా వాళ్ల దగ్గర ఏ సమస్య రాకూడదనుకుని చేసే ప్రయత్నమే సమస్య అయితే ఏం చేయగలం? అమ్మా, నేను అత్తారింట్లో ఏ సమస్య రాకుండా ఉండటం కోసం నువ్వు దాచిన విషయాలు లేవా? నేను దాచానా? నేనేం దాచాను? నాన్న మొన్న కలిశాడమ్మా. మీరు విడాకులు తీసుకోవడం, తమ్ముడు మళ్ళీ పోలీస్ స్టేషన్ పాలవ్వటం అన్నీ చెప్పాడు. కొన్ని విషయాలు భయంతోనో అవసరం లేదనో గుర్తులేకో చెప్పడానికి సరైన టైం రాకో అవతలి వాళ్లకి చెప్పకుండా ఉంటామమ్మా. దాన్నే విషయాన్ని దాచడమంటే ఎలా? నేను చేసిన తప్పేంటమ్మా? ఫోన్ వాడ్డమా? ఫోన్ వాడటమే తప్పైతే వాళ్ళిద్దరి దగ్గర ఫోన్ ఉంది కదా. లేదు వాళ్లకి తెలియకుండా ఫోన్ మాట్లాడడం తప్పైతే ఫోన్ పగలగొట్టాను కదా. ఇవన్నీ కాదమ్మా. అసలు నేను మౌనంగా ఉన్నానంటే భయపడుతున్నానా, మాట్లాడలేకపోతున్నానా అని చూడలేరా? మౌనంగా ఉంటే తప్పు చేసినట్టేనా? దీనికి శైలజ దగ్గర సమాధానం లేదు. వాళ్ల విడాకుల గురించి వందనకి తెలియటం తనకి నచ్చలేదు. ఇప్పటికి పడుకో, రేపుదయాన్నే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పడుకో. ఇద్దరూ పడుకున్నారు. కాని వాళ్ల మనసులో వందల ఆలోచనలు మెలిపెట్టి నిద్రని తరిమేస్తున్నాయి. క్షమించండి, నేను వందన దగ్గరే కాదు, మీ దగ్గర కూడా నేను నా భర్త విడాకులు తీసుకున్నామని చెప్పలేదు. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్య కారణం మాత్రం వాసు. వాడి వల్ల ఇంట్లోకి చాలా గొడవలయ్యాయి. వాణ్ణి అదేదో ఉంటుందట కదా, ఇలా చెడలవాట్లున్న వాళ్లని బాగుచేసేది అక్కడ వేద్దామని చెప్పాడు. నలుగురిలో మన వాణ్ణి మనమే తప్పుగా ఎందుకు చూపించుకోవాలని మా ఇద్దరి మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగాయి. ఆ గొడవలు విడాకుల వరకు దారితీశాయి. మా విషయం పక్కన పెట్టండి. కొత్తగా పెళ్లైన శ్రీను వందన గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. వాళ్ల సమస్యకి, వాళ్ల గొడవలకి కారణం ఎవరని మీ ఉద్దేశం? మీ సమాధానం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. తరువాతి కథను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.